రామ్ నారాయణ రామ్. మీకు తెలుసా ధ్యానం చేయడానికి సరైన విధానం ఏమిటో, దీనికి ఏ విధమైన వ్యవస్థ ఉందో? ఇప్పటికీ చాలా మందికి ధ్యానం గురించి సరైన అవగాహన లేదు. దానికి కారణం ఏమిటి? మనమందరం ఈ లోకంలో జన్మించకముందు మనం మన తల్లి గర్భంలో ఉన్నాము. ఆ సమయంలో కూడా ప్రతి శిశువు ధ్యానం చేసినట్లే. ఎందుకంటే మన తల్లి ఏం తినేది అదే మన ఆహారం అయ్యేది. తల్లి ఊపిరే శిశువు ఊపిరిగా మారేది. అంటే మనమంతా ధ్యానం చేయడం నేర్చుకుని ప్రాక్టీస్ చేసి ఈ లోకానికి వచ్చాం. కానీ ఇప్పుడు మనం అది మర్చిపోయాం. మనం ధ్యానం ఎలా చేయాలో ఎవరు చెప్పలేదేంటి? మన తల్లిదండ్రులు కాదు, గురువులు కాదు, ఉపాధ్యాయులు కాదు, గ్రామస్తులు కాదు, పట్టణవాసులు కాదు, స్కూల్ కాదు, కాలేజీ కాదు, రాజకీయ పార్టీలు కూడా కాదు. ఈ రోజుల్లో ఎంతోమంది ధర్మగుళ్ళు, మత నాయకులు ఉన్నారు. కానీ వాళ్ళు అందరూ ధర్మం పేరుతో డబ్బు సంపాదించడానికే ఉన్నారు. తిలకం పెట్టుకుని కొంచెం వస్త్రధారణ మార్చుకుని తామే దేవుడు అనిపించుకుంటున్నారు. కానీ ఎవరూ ఆలోచించడం లేదు, మరణానంతరం ఏమవుతుంది? ఆ సమయంలో లభించే సర్టిఫికేట్ గురించి ఎవరికీ పట్టదు. చచ్చే 2 నిమిషాల ముందు మన జీవితం మొత్తానికి సంబంధించిన రిపోర్ట్ మన చేతిలోకి వస్తుంది. అప్పుడు మాత్రమే తెలుస్తుంది మన జీవితంలో ఎన్ని తప్పులు చేశాము. అప్పుడు మనం భగవంతుడిని ప్రార్థిస్తూ అడుగుతాం, దయచేసి ఒక చివరి అవకాశం ఇవ్వండి, తప్పులను సరిదిద్దుకుంటాను. కానీ ఆ సమయంలో శరీరం సహకరించదు. ఆకలి అయినా నిద్ర అయినా ఏదీ శరీరం అనుమతించదు. ఈ శరీరాన్ని బ్రతికించి ఉంచాలంటే మనలో ఉన్న 50,000 కోట్ల ఆత్మలకి ఆహారం అందించాలి. అప్పుడే మన మనస్సు మన మాట వినడం మొదలు పెడుతుంది. ధ్యానం ప్రారంభించడానికి ముందు మనం మన మనస్సుతో మాట్లాడాలి. ఓ మనసా, నా కోసం నువ్వు ధ్యానం చేయి. అప్పుడు మనసు చెబుతుంది, అవును, నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు ధ్యానం చేయడం మొదలుపెట్టు. అప్పుడు మనసు పూర్తిగా అప్రమత్తమై మనలోని అన్ని శక్తులను ఆదేశిస్తుంది. అందరూ కలిసి ధ్యానం ప్రారంభించండి. ఆ సమయంలో మనలోని 50,000 కోట్ల ఆత్మలు కూడా స్థిరంగా కూర్చుంటాయి. మనలో ఉన్న ఎన్నో మనస్సులు, ఆత్మలు, చైతన్యాలు అన్నీ అప్రమత్తమై ధ్యానం ప్రారంభిస్తాయి. అప్పుడు మన అంతర్గత సిద్ధాంతాలు కూడా అందుకు అనుగుణంగా పనిచేస్తాయి. కానీ మనం వెలుపలి ప్రపంచం కోరుతున్న విషయాల పరంగా మాత్రం కొంతవరకే నడుస్తాం. దాంతోనే మన వివేకం మనకు హెచ్చరిక ఇస్తుంది, ఇది తప్పు, ఇది సరి అని. ధ్యానం చేస్తూ మనం 7 రోజులు గడిపితే ఆ 7 రోజుల్లోనే మనకు అనుభవం వస్తుంది. మనం చాలా తప్పులు చేయకపోతే, మన ఆత్మ శుద్ధంగా ఉంటే ధ్యానానికి ఉన్న ప్రయోజనాలేంటో, ఫలితాలేంటో అర్థమవుతుంది. కానీ ఈ రోజుల్లో చాలా మంది చెడ్డ పనుల్లో బిజీగా ఉన్నారు. మనస్సులో ఎన్నో సంవత్సరాలుగా పేరుకుపోయిన మలినాలు ఉన్నాయి. అందుకే ప్రతి వ్యక్తికి ధ్యాన ఫలితాల్ని అనుభవించడానికి సమయం వెళుతుంది. ప్రతి మనిషి మంచి పనుల్ని తన ఇంటి నుంచే ప్రారంభించాలి. తన పిల్లలకు బోధించాలి. వాళ్లకు ధ్యానం గురించి చెప్పాలి. ప్రభుత్వం కూడా ప్రజలకు ధ్యానం గురించి చెప్పాలి. 1 గంట ధ్యానం చేస్తే శరీరానికి శక్తి వస్తుంది. సౌండ్ ఎనర్జీ కూడా ఉత్పత్తి అవుతుంది. ధ్యానం చేయడానికి ఎలాంటి డబ్బు అవసరం లేదు. ఇది కేవలం దృష్టిని కేంద్రీకరించడమే. అందుకే మనమందరం ధ్యానం తప్పకుండా చేయాలి. ధ్యానం ద్వారా మనం మన ఇంద్రియాలపై నియంత్రణ సాధిస్తాం. మనసు స్థిరంగా ఉంటుంది. జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి కలుగుతుంది. ధ్యానం ద్వారా వ్యక్తిత్వ అభివృద్ధి చెందుతుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. పౌర బాధ్యత పెరుగుతుంది. సమాజ సేవ పట్ల మమకారం పెరుగుతుంది.